హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మా ఇంట్లో నేను ఎలా గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ 1 ప్యాకెట్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ ప్యాకెట్లో గులాబ్ జామ్ పౌడర్ ఎంతో క్వాంటిటీ ఉందో నేను ఫస్ట్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే మనం షుగరు వాటర్ వేసేటప్పుడు కరెక్ట్గా వేయగలం. ఇలా కొలుచుకుంటే అంటే మనం ఎంత క్వాంటిటీ ఉందో కొలుచుకుంటే మనం కరెక్ట్గా వేయగలం. సో నేను 1 ప్యాకెట్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటే దానిలో 2 కప్పుల గులాబ్ జామ్ పౌడర్ వచ్చింది. దాన్ని నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని గులాబ్ జామ్ పౌడర్ ఈ విధంగా వాటర్తో కలుపుకున్నాను. మనం కావాలంటే పాలతో అయినా కలుపుకోవచ్చు. నేనైతే వాటర్తో కలుపుకున్నాను. కలిపేటప్పుడు కూడా చక్కగా అసలు పగులు లేకుండా కలుపుకోవాలి. అలా చేస్తే చక్కగా గులాబ్ జామ్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని 20 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొని చక్కగా ఒకసారి దాన్ని మళ్ళీ నీట్గా కలుపుకొని ఆ తర్వాత చిన్న చిన్న వంటలు చేసుకోవాలి. మనం వంటలు చక్కగా చేసుకుంటే గులాబ్ జామ్ ఆయిల్లో వేసేటప్పుడు అది నీట్గా వస్తుంది. అది ఎలా చేయాలంటే గులాబ్ జామ్ రౌండ్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ చేయాలి. అలా చేస్తే పగుళ్ళు అనేవి రాకుండా వస్తాయి రౌండ్స్ అలా చేయడం వల్ల మనం ఆయిల్లో వేసేటప్పుడు కూడా నీట్గా వస్తుంది గులాబ్ జామ్ అనేది. సో గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకుంటేనే కరెక్ట్గా పగుళ్ళు లేకుండా వస్తాయి. నేనైతే అలానే చేశాను. సో నాకైతే గులాబ్ జామ్స్ నీట్గా పగుళ్ళు అనేది రాకుండా వచ్చాయి. సో నేనైతే ఇలా చేశాను, నీట్గానే వచ్చాయి. ప్రెస్ చేసుకుంటేనే కరెక్ట్గా పగుళ్ళు లేకుండా మనకు గులాబ్ జామ్ అనేది తయారవుతుంది. సో నేనైతే ఇలా చేశాను, చూడండి చక్కగా వచ్చాయి. చేసుకున్న తర్వాత ఆ గులాబ్ జామ్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చక్కెర వాటర్ నేను కొలుచుకుంటూ ఉన్నాను. ఫస్ట్ మనం గులాబ్ జామ్ పౌడర్ తీసుకునేటప్పుడు నేను కొలుచుకున్నాను కదా, ఆ కొలతను పట్టే వాటరు చక్కెర అనేది నేను వేసుకుంటూ ఉన్నాను. నేను గులాబ్ జామ్ పౌడరు 2 కప్పులు తీసుకున్నాను. చక్కెర ఆ గులాబ్ జామ్ పౌడర్కి సరిపోయేటట్టు 3.5 కప్స్ తీసుకున్నాను. ఆ చక్కెరకి 3.5 కప్పుల చక్కెరకి 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. 4 కప్పుల వాటర్ తీసుకుంటే కరెక్ట్గా కొలత సరిపోతుంది. సో ఇలా వేసుకున్నాను. తర్వాత గ్యాస్ మీద పెట్టి గ్యాస్ వెలిగించాను. అలా చక్కెర వాటర్ మిక్స్ చేసుకొని సూప్ తయారు చేసుకోవాలి. నేను ఒక పక్క సూప్ తయారు చేస్తూ మరొక పక్క ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక, సో మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, మరీ తక్కువ వేడి ఉండకూడదు. ఆయిల్ మీడియంలో ఉండేటట్టు చూసుకొని ఆ తర్వాత ఆయిల్లో గులాబ్ జామ్ వంటలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. అలానే వదిలేసామంటే అది కొద్దిగా మాడినట్టు అనిపిస్తుంది. సో వదలకుండా ఇలా కలుపుకుంటూ మనం గులాబ్ జామ్ వంటలు చేసుకోవాలి. మనం గులాబ్ జామ్ వంటలు ఆయిల్లో వేస్తే నీట్గా రావాలంటే, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలా నీట్గా రావాలంటే ఫస్ట్ మనం పిండిని నీట్గా కలుపుకొని వంటలు చేసేటప్పుడు ప్రెస్ చేసుకుంటూ చేస్తే నీట్గా వస్తాయి. అప్పుడు ఆయిల్లో వేస్తే నీట్గా ఉంటుంది గులాబ్ జాము. సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా సూప్ తయారవుతూ ఉంది. సూప్ తయారవ్వాక ఇలా తయారవ్వాలి. ఈ సూపు ఎక్కువ వేడి లేకుండా అంత చల్లగా లేకుండా చూసుకోవాలి. అలా వేడి లేకుండా చూసుకున్న తర్వాత ఆ గులాబ్ జామ్ వంటలు దీనిలో వేసుకోవాలి. సో నేను కూడా కొద్దిగా వేడి ఉన్నప్పుడు మాత్రమే దీనిలో వేసుకున్నాను. అలా వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. అలా సూప్ తయారు చేసి గులాబ్ జామ్ వంటలు దాంట్లో వేసి ప్లేట్ పెట్టి 2 అవర్స్ ఉంచాలి. సో నేను అలా 2 అవర్స్ ఉంచిన తర్వాత నేను చేసిన గులాబ్ జామ్స్ అయితే ఇలా తయారయ్యాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. Please subscribe and like and share our channel.